ద హోల్ యూనివర్స్ ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ అన్నారు గురుదేవ్. దాని అర్థం ఏంటి మేడం గారు? యథా దృష్టి తథా సృష్టి. నువ్వు ఏది చూస్తే అలాగనే కనిపిస్తుంది ప్రపంచము. అయితే ఎలా చూస్తే అలాగనే కనిపిస్తుంది. ఓకే. అయితే కానీ ఇది ఇంకా వేగ్గానే ఉంది మనం అర్థం చేసుకోవడానికి. ఐ టేక్ దిస్ ఎగ్జాంపుల్. నటరాజు గారు, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చునా? యా, నటరాజు గారికి మన పద్మజ గారిని నేను పరిచయం చేస్తున్నాను. రాదర్ పద్మజ గారికి నటరాజు గారిని పరిచయం చేస్తున్నాను అనుకుందాము. ఎలా పరిచయం చేస్తాను? నటరాజు గారు ఏం ఉద్యోగం చేస్తున్నారో నాకు తెలియదు. నటరాజు గారు ఎంప్లాయీ అయ్యుండి సేవ చేస్తారండి, కోర్సెస్ ఆర్గనైజ్ చేస్తారు, సాధన రెగ్యులరు, వెరీ డెడికేటెడ్ వాలంటీర్ అని చెప్తాను పద్మజ గారికి. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలనా నటరాజు కోసమని? నో. ఎందుకు? చూశారు కదా, 2 ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉన్నప్పటికీ, నటరాజు కనీసం 2 ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉన్నప్పటికీ నాకు అవసరమైనంత ముక్క మాత్రమే నేను చూస్తున్నాను నటరాజులో. తెలుసుకోవడానికి ఇంకా అవకాశం ఉండొచ్చును గాక, నాకు అంత అవసరం లేదు. ఈ ముక్క నాకు నటరాజులో చాలు. సో నా ప్రపంచంలో నటరాజు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముక్క తీసుకున్నాను. అలానే నా ప్రపంచంలో సురేంద్ర గారి తాలూకు ఒక ముక్క తీసుకున్నాను. పద్మజ గారికి మొక్కలంటే ఇష్టము అనే ముక్క తీసుకున్నాను. పూజలు బాగా చేస్తారు అనే ముక్క తీసుకున్నాను. సంధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ టీచరు అనే ముక్క తీసుకున్నాను. సంధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్ ఒక్కటేనా? కాదు. లక్ష్మీ చైతన్యకి ఒక ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ అంటే వెరీ కమిటెడ్ అని చెప్పి తీసుకున్నాను. మీకు అర్థమవుతోందా? ఇవన్నీ ముక్కలు కలిపి నా యూనివర్స్ అయ్యింది. కరెక్టా? ఈ ముక్కలన్నీ కలిపి నా యూనివర్స్ అయింది. మరి పద్మజ యూనివర్స్ లో నటరాజు ఉన్నారా? అవసరం లేదు. ఆ యూనివర్స్ లో ఇంకొన్ని విషయాలు ఏమైతే ఆమె చూస్తున్నారో అవన్నీ ఉంటాయి. సురేంద్ర గారు అరసవిల్లి టిక్కెట్లు తీస్తారు. ఇవన్నీ అక్కడ పద్మజ గారికి అవసరము. ఆ ముక్కలన్నీ ఆవిడ కలుపుకుంటే ఆవిడ యూనివర్స్ అవుతుంది. అట్లానే సీత గారు ఆమెకు అవసరమైన విషయాలన్నీ కూడా తీసుకుని ఆవిడ యూనివర్స్ ఆవిడ తయారు చేసుకుంటారు. ఎవరి ఆలోచన పరిధి ఎంతవరకు మనం గిరిగీసి పెట్టుకున్నామో అంతవరకు ఉంటుంది విశ్వము. ఇస్ దట్ క్లియర్? చెప్పగలిగానా క్లియర్ గాను? చాలా క్లియర్ గా చెప్పారు. ఒకవేళ మీరు ఎందులో చేస్తారు నటరాజు గారు? ఈస్ట్ ఇండియా పెట్రోలియం మేడం. ఈస్ట్ ఇండియా పెట్రోలియంలో చేస్తున్నారు. నాకు ఇన్స్ట్రుమెంటేషన్. నాకు క్రూడ్ ఆయిల్ కావాలి 2 tons అనుకుందాం. సడన్ గా వెంటనే నాకు ఎలా ఈ పని జరగాలి? మొత్తం కాంటాక్ట్ లిస్ట్ అంతా తీసి క్రూడ్ ఆయిల్ కావాలి అంటే నటరాజు గారు ఉన్నారు కదా, నాకు హెల్ప్ చేస్తారేమో అని అప్పుడు ఆ ముక్కని కూడా నా యూనివర్సిటీలో ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ నటరాజు గారిలో ఉండే ఆ ముక్కని కూడా నా యూనివర్స్ లో కలుపుకుంటాను. సో నా ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయో నా విశ్వాన్ని అంతవరకు రెడీ చేసి పెట్టుకుంటాను. క్లియరా ఇది? సో నా ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ ఆలోచనలే నా విశ్వాన్ని తయారు చేస్తాయి. నా విశ్వము పద్మజ విశ్వము ఒకటి కాకపోవచ్చు, కాదు. చైతన్య విశ్వం అది కాదు, నటరాజు విశ్వం వేరే. ఇలాగా ఎవరి ఆలోచనలకి తగ్గట్లుగా వాళ్ళ విశ్వం వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. కరెక్టా నేను చెప్తున్నది? ఇస్ దట్ క్లియర్? అయితే పంచభూతాలు ఎక్కడొచ్చాయి? పంచభూతాలని అదుపు చెయ్యడం ఏమిటి? ఎప్పుడు? ఎన్లైటెండ్ మాస్టర్స్
ఇవి అన్నింటినీ కూడా చూడగలరు. లోపల ఉన్నది బయట ఉన్నది ఒక్కటే అని చూడగలరు. జ్ఞాని నా లోపల ఏదుందో అదే శక్తి బయట కూడా ఉంది. అంటే గురుదేవులు ఏమైతే ఉన్నారో అదే గురుదేవులు ఇక్కడ అరుణ రూపంలో ఉన్నారు, అక్కడ చైతన్య రూపంలో సుచిత్ర రూపంలో ఉన్నారు, ఇంకొక దగ్గర చైతన్య రూపంలో ఉన్నారు, ఇంకొక దగ్గర సురేంద్ర రూపంలో ఉన్నారు అనేది గురుదేవులు చూడగలరు. అతని ప్రతిరూపాలే అదే శక్తి అంతటా నిండి ఉంది అని చూడగలరు. చూడగలిగినప్పుడు మైండ్ స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. బంధముక్తో చిద్రూపం విద్ధి బంధముక్తో భవిష్యసి. అప్పుడు బంధం అనేదే ఉండదు. నా ఆలోచనలు ఇవ్వండి, ఈ ట్రాక్ లోనే అందరూ నడవాలండి, నీ ఆలోచన తప్పండి. ఈ పంచభూతాలే ఈ ఆలోచనలని సృష్టిస్తున్నాయి. అవి ఏ భూతం అధికంగా ఉందో దాని ప్రకారంగా ఈ ఆలోచనలు అరుణలో ఇప్పుడు వస్తున్నాయి, పద్మజాలో ఇలా వస్తున్నాయి అని చూడగలిగినప్పుడు ఇది అంతటా ఒక్కటే చైతన్యం నిండి ఉంది, నాలో ఉండే చైతన్యమే ఎదుట కూడా ఉన్నది అనేది గ్రహించగలిగినప్పుడు వాళ్ళు వర్షం ఆగు అంటే ఆగుతుంది, సూర్యుడు రావద్దు అంటే ఆగిపోతాడు. యు ఆర్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? పంచభూతాలని కంట్రోల్ చేయగలరు ఎప్పుడు? చిద్రూపం విద్ధి తెలుసుకుంటారు. ఇదే రూపం అంతటా నిండి ఉంది అని తెలుసుకున్నప్పుడు బంధమే లేదు. లేదనుకోండి, నా ఆలోచనలే నాకు బంధకం. నేను చెప్తున్నానండి, నటరాజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ ఒక్కటే చేస్తారు. ఆ పక్కని సురేంద్ర గారు చెప్తూ ఉంటారు, లేదమ్మా నటరాజు గారు పెట్రోలియంలో, ఈస్ట్ ఇండియా పెట్రోలియంలో చేస్తున్నట్టు. లేదు, నాకు తెలుసండి. ఇది గొప్ప కదా. నాకు తెలుసు నటరాజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తప్ప ఇంకేమీ లేదు అని వాదిస్తూ ఉంటాం. ఎప్పుడు అలా లిమిటెడ్ థాట్స్ మనం పట్టుకున్న స్మాల్ మైండ్తో మనము చూస్తున్నప్పుడు, ఈ స్మాల్ మైండ్ ఆ పంచభూతాలతో ప్రభావంతో నడుస్తోంది. నేను అంతకంటే పెద్దది అని ఆలోచించగలిగినాడు. బిగ్గర్ అయ్యేదైతే ఉందో ఆ ఆత్మ చైతన్యము ఆ గ్రహింపులోకి వచ్చినప్పుడు పంచభూతాల గేమ్ అనేది తెలుసుకుంటారు. యూనివర్స్, హోల్ యూనివర్స్ ఇస్ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఫర్దర్ సెల్ఫ్, ఆఫ్ ద సెల్ఫ్. ఆత్మ ఆ చైతన్యం కోసమే ఇదంతా, ఆ చైతన్యమే చేస్తోంది, ఈ గేమ్ అంతా ఆడుతోంది అనేది మనము గ్రహించగలుగుతాం. కరెక్టా? అయితే చిన్న చిన్న విషయాలు, నువ్వు చాలా గొప్పవాడివి, నిరంతరము ఉండేవాడివి, ఆ ఆత్మ నువ్వు అనేది ఎప్పుడైతే తెలుసుకున్నావో చిన్న చిన్న విషయాలు ఏమీ కాకుండా పోతాయి. మనకి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తోంది అంటే, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద అజిటేషన్ చేసే వాళ్ళని చూసారా ఎలా అరుస్తారో అని? చాలా శక్తివంతంగా ఉత్సాహంగా పరుగులెడుతూ ఉంటారు రోడ్ల మీద. గమనించారా ఎప్పుడైనా? ఒక దేశం సమస్య కోసమో సమాజం సమస్య కోసమో పనిచేసే వాళ్ళని చూడండి, చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, పరుగులెడుతూ ఉంటారు రోడ్ల మీద. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి అదే చిన్న చిన్న విషయాలు, మన ఇంట్లో జరిగే విషయాలు, పర్సనల్ థింగ్స్ కోసమో ఆలోచిస్తూ మనం కూర్చున్నాం అనుకోండి, అవి మనకి విసుగుని కలగజేస్తాయి. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు చాలా పెద్దవాడివి, నిజంగా నీకు స్ట్రెస్ ఉండకూడదు, విసుగు ఉండకూడదు అని అనుకుంటే, సమస్యల కోసమే ఆలోచించాలి అనుకుంటే ఆ విశ్వం కోసం ఆలోచించు. యూనివర్స్లో ఎన్ని నక్షత్రాలు బద్దలైపోతున్నాయి, ఎన్ని నక్షత్రాలు మాయమైపోతున్నాయి, ఆ కృష్ణ బిలంలో నక్షత్రాలు కలిసిపోతున్నాయి.
సమస్యల కోసమే ఆలోచించాలి అంటే ఇలాంటి సమస్యల గురించి ఆలోచించు, ఫ్రస్ట్రేషన్, విసుగు ఉండదు అని చెప్తున్నారు గురుదేవులు. రైట్. సో ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాలు పట్టుకుని వేళ్లాడతామో అప్పుడు విసుగు వస్తుంది. విసుగు వచ్చింది అంటే నువ్వు సంతోషించు. బీ హ్యాపీ వెన్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రస్ట్రేటెడ్ అంటున్నారు. ఎందుకు? విసుగు వచ్చింది అంటే నీకు ఒక రియలైజేషన్ వచ్చేసింది, నేను ఎందుకు పనికిరాని చిన్న చిన్న విషయాలు పట్టుకు వేళ్లాడుతున్నాను అన్న గ్రహింపు మీలో వచ్చేస్తే అది ఈజీగా అధిగమించగలుగుతారు. అందుకు చెప్తున్నారు గురుదేవులు, వాక్ లైక్ ఎ క్లౌడ్. బురద మీద నడు, కానీ ఆ బురద నీ కాళ్ళకు అంటుకోకపోకూడదు, ఆ బురదలో నీ పాదాలు కూరుకుపోకూడదు. ఒక మబ్బు, తెల్లటి మబ్బు, తేలికపాటి మబ్బు పర్వతం అడ్డొచ్చినా అలా వెళ్ళిపోతుందే తప్ప భయపడి బెంగపడుతుందా? నో. చెట్టు అడ్డొచ్చినా చెట్టు మించి వెళ్ళిపోతుందే, అడ్డం వచ్చింది అని బాధపడుతుందా? నో. కలువ పువ్వులాగా అన్ని ఎగ్జాంపుల్ ప్రవీణ్ చెప్తున్నారు. ఇక్కడ కదలిక, మూవ్ ఆన్, సమస్యలకి భయపడకుండా ముందుకు వెళ్ళు అని చెప్పడం కోసము గురుదేవులు తెల్లటి మబ్బు ఎగ్జాంపుల్ తీసుకున్నారు ప్రవీణ్. కలువ పువ్వు స్వచ్ఛతకి, ప్యూరిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఆత్మకి ఇది ఏది అంటదు, అన్టైంటెడ్, అన్స్టెయిన్డ్ అన్నారు చూసారా? ఈ సమస్యలు కావచ్చు, ఈ పరిస్థితులు కావచ్చు, ఇవి ఏవి కూడా మన స్మాల్ మైండ్ మీద మన పై పైన ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో, కాసేపు దిగులు పడతాము, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఆత్మకి అవి కలువ పువ్వులాగానే బురద అంటకుండా ఎలా అయితే ఉంటుందో, ఈ పరిస్థితులు అవి ఆత్మకి అంటవు అనే దగ్గర మనం కలువ పువ్వు ఎగ్జాంపుల్ వాడచ్చు. ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని బెంగ పడిపోవద్దు, ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళిపోండి, మూవ్ ఆన్ అయిపోండి అని చెప్పడం కోసం మబ్బు, తెల్లటి మబ్బు ఎగ్జాంపుల్ ఇచ్చారు. రైట్ ప్రవీణ్? మేక్ సెన్స్? జై గురుదేవ్. యా. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏనుగు కథ తెలుసా మీకు? నలుగురు గుడ్డి వాళ్ళని గురువుగారు ఏనుగు ఎలా ఉందో వర్ణించండి రా అని చెప్పారట. వాళ్ళు ఎప్పుడు ఏనుగుని చూడలేదు. వీళ్ళు వెళ్ళి ఏనుగుని చూసి వస్తామంటే ఏనుగుని అక్కడ అరేంజ్ చేశారు. గురువు గారు వెళ్ళారు, వచ్చారు, ఏనుగుని టచ్ చేసి కాసేపు వెనక్కి వచ్చారు. తెలుసా ఈ స్టోరీ మీకు? హా. అయితే అప్పుడు గురువు గారికి ఎలా ఉందిరా ఏనుగు అంటే ఒకడు చెప్పాట, చేటలాగా ఉంది గురువు గారు. ఒకడు చెప్పాడు కొండలాగా ఉంది గురువు గారు. ఒకడు చెప్పాడు స్తంభంలాగా ఉంది అని. ఎందుకు? వాళ్ళు చూసిన పరిస్థితిని బట్టి, ఆ ఏనుగులో ఏ భాగం వాళ్ళు చూసారో ఆ ప్రకారంగానే వాళ్ళు వర్ణించారు. అట్లానే మనం తయారు చేసుకున్న విశ్వం కూడా మనం ఎంత చూస్తున్నామో అంత చెప్పగలుగుతాం మనం, అంతకు మించి మనకి తెలియదు. ఏది చూస్తున్నామో అదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఇదే గొప్ప అని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు స్మాల్ మైండ్ ఎంత తెలుసు విశ్వంలో జరుగుతున్నది, తెలియంది ఎంతో ఉంది అన్న గ్రహింపు మనలో ఉందనుకోండి, మాయా మోహంలో పడిపోతున్నాము అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు అందులోంచి బయటపడతాము. అదర్వైజ్ బంధంలో చిక్కుకుపోతూ ఉంటాం. మనల్ని మనమే గతంలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒక చట్రంలో బిగించుకుంటాము, ఇలాగనే ఉండాలి అని అనుకుంటాము. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మట్టి కుండీలో వేస్తేనే చేమంతి పువ్వులు పూస్తాయి, ఇంట్లో మట్టి కుండీలే వెయ్యాలి అని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అట్టడొక్కుల్లో వేస్తున్నారు, సంచుల్లో వేస్తున్నారు, పాల కవర్లలో వేస్తున్నారు, బాటిల్స్ లో వేస్తున్నారు, ఏది దొరికితే థర్మోకోల్ బాక్సుల్లో వేస్తున్నారు, నీళ్ళల్లో పెంచుతున్నారు మొక్కని, మట్టిలో ఎయిర్ లో పెంచుతున్నారు మొక్కల్ని.
సో ఆ కాన్సెప్ట్ బ్రేక్ అయిందా లేదా? ఒకప్పుడు ఏమనుకున్నాం, ఇదే పద్ధతి ఆ ప్యాటర్న్ చట్రంలో బిగించుకుని ఉంటే సృష్టి క్రియేటివిటీ అనేది మనలో సృజనాత్మక శక్తి తగ్గుతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ మనము బద్దలు కొట్టుకో, ప్యాటర్న్స్ బ్రేక్ చెయ్యాలి. ఇది ఇలాగనే చెయ్యాలి, అది అలాగనే ఉండాలి, లేకపోతే ఎవరేమనుకుంటారో. అలాగని సొసైటల్ నార్మ్స్ బ్రేక్ చేస్తూ ఇప్పుడు నేను బికినీ వేసుకుని రోడ్డు మీదకి నడిచాను అనుకోండి, చండాలంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద థింగ్. అర్థమవుతుంది. సొసైటల్ రూల్స్ బ్రేక్ చెయ్యమని కాదు నేను చెప్తున్నది. కా మనం చేసే పనులు చట్రంలో బిగదీసుకుని ఉండిపోకుండా చేసినప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. ఈరోజు ఎడం చేత్తో అన్నం తిని చూడండి స్పూన్ పట్టుకుని. లేదు ఎడం చేత్తో పెన్ను పట్టుకుని రాసి చూడండి. కుడి చేత్తోనే ఎందుకు రాయాలి? ఒక ఫ్రీ అయిపోతుందండి మైండ్. చాలా ఫ్రీడమ్ వస్తుంది మైండ్‌లో. చిన్న చిన్న విషయాలే బిగదీసుకొని కూర్చుంటాం. చట్రంలో బిగించుకొని కూర్చుంటూ ఉంటాం మనల్ని మనము. రైట్? ఆ ఫ్రేమ్ వర్క్ పక్కన పెట్టొచ్చు అని చెప్తున్నారు. అది ఎప్పుడైతే విడిచిపెట్టామో ఆ యూనివర్సస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్. ఆ గ్రహింపు వచ్చినప్పుడు రైట్? జై గురుదేవ్. యాహ్! The whole universe is reflection of your own thoughts. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న వాటితో పట్టించుకుని వెళ్ళాడని అవసరం లేదు. రైట్? జై గురుదేవ్. ఇదైతే నెక్స్ట్ యు ఆర్ నాట్ ద డూయర్. నువ్వు కాదు చేస్తున్నది అనేది మాట్లాడతాం. జై గురుదేవ్. ఐ విష్ యూ పీపుల్ టాక్ నౌ. మీరు మాట్లాడండి.